ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ కాకినాడలో ఏర్పాటు కాబోతోంది. గ్రీన్ కో గ్రూప్ కి చెందిన ఏఎం గ్రీన్ సంస్థకు ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. కాకినాడలో ఏర్పాటు చేయనున్న అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. గ్రీన్ కో గ్రూప్ నకు చెందిన ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేసే ప్రాజెక్టు ద్వారా జర్మనీ, జపాన్, సింగపూర్ కు గ్రీన్ అమోనియా ఎగుమతి చేయనుంది. ప్రాజెక్ట్ నిర్మాణానికి సుమారు 18,000 కోట్ల పెట్టుబడిని సంస్థ పెట్టనుంది. నిర్మాణ సమయంలో 8,000 మందికి ఉపాధి లభించనుంది. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయిన తర్వాత లాజిస్టిక్స్, స్టోరేజ్, పోర్ట్ సేవల ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టుగా సంస్థ ప్రతిపాదనలో వెల్లడించింది. Though we have started our careers as an software professionals to start with, then has inspired us towards making industrial play that has given us opportunity to impact socially and as well as create a large scale sectors. And given the opportunity, we have been creating a multiple sectors now between the energy, ammonia, hydrogen, metals and hydrocarbons and AI factories. And in this pathway, we were able to see how we could able to create an huge impact on of converting the green energy into the various molecules or biofuels into the various impact creating value chains. జర్మనీకి చెందిన యూనిపర్ కు ఈ గ్రీన్ అమోనియాను ఎగుమతి చేయనున్నారు. మలేషియాకు చెందిన పెట్రోనాస్, సింగపూర్ లోని జిఐసి, యుఏఈకి చెందిన ఏడీఏఐ వంటి సంస్థల సహకారంతో ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. కాకినాడలో ఏర్పాటు చేసే గ్రీన్ అమోనియా కాంప్లెక్స్ ద్వారా ఏటా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా, 1950 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ ను సంస్థ ఉత్పత్తి చేయనుంది. ఇది దేశంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా కాంప్లెక్స్ అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. 2028 నాటికి 0.5 MMTPA, 2030 నాటికి మరో 1.0 MMTPA గ్రీన్ అమోనియా ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకునేలా సంస్థ ప్రతిపాదనలో రూపొందించింది. 495 ఎకరాల్లో ప్లాంట్ ను సంస్థ ఏర్పాటు చేస్తోంది.